కుత్బుల్లాపూర్ తుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్పై విడుదలైన గొండ్ల రాములు అనే వ్యక్తిని వాహన చోరీల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సత్ప్రవర్తనపై ఒక నెల పాటు బయటకొచ్చి వాహనాలు దొంగిలిస్తూ తిరుగుతున్న రామును తుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక ట్రాక్టర్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆ ట్రయల్ జరిగిన తర్వాత 2018లో శిక్ష పడడం జరుగుతుంది. జైలు శిక్ష పడుతుంది. లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత ఒక 1 మంత్ కోసం పెరోల్ మీద బయట రావడం జరుగుతుంది. 26/5వ తారీఖు ఇతను పెరోల్ మీద రావడం 30 డేస్ గురించి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత ట్రాక్టర్ని థెఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నెల 26వ తారీఖు పోవాలి. తను పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. ఇది ఏ జైలు? మన చల్లపల్లి. అయితే మనము ఇతను చేసినటువంటి అన్ని కూడా మన టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది, ఆ సీసీ కెమెరాలు అన్ని చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుంది. ఆమె అక్కడ కదా బోరంపేట ఏరియాలో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని తీసుకుని అక్కడ దాయటం జరుగుతుంది. ఫస్ట్ బైకు, కొద్ది రోజులు 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని కూడా